ఇది కూడా కనబడకుండా చూసుకో. ఒకవేళ ఏమైనా అయితే కొంచెం జరుపుకోండి, వంకరదే కాదు. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 2-3 వచనం చదవండి అమ్మ త్వరగా. చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదువు, నిన్ను దూషించు వారిని శపించదువు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాము లేదా అబ్రహాముతో అనగా. సరే, అబ్రహాముతో అనగా ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ చూడటం వినండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయును. నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా. మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. అయా, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మాకు కూడా దయచేయండి. అబ్రహాము లోబడినట్లుగా మేము కూడా లోబడే కృప మాకు దయచేయండి. సంఘ బిడ్డల్ని ఈ రోజు మొదలుకొని ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదముతో ఆత్మీయంగాను ఆర్థికంగాను ఫలింప చేయండి, వర్ధిల్లింప చేయండి. వారి కుటుంబాలు ఏలుబడి చేస్తున్న ప్రతి పాప శాపగ్రస్తాన్ని యేసు నామములో తొలగించండి, ఆశీర్వదించండి. ఆశీర్వాదకరంగా ఉండే కృప దయచేయమని ఈ వాక్య భాగాన్ని మీకు అప్పగించుకుంటూ ఈ వాక్య భాగం ప్రభు మా జీవితకాలం మా హృదయంలో బయలుపరచుకునే కృప మాకు దయచేయమని, దీనగాల చెవి అర్థం చేసిన హృదయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. కూర్చోండి. ఆశీర్వాదము అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆశ, ఇష్టం. అవునా కాదా? నాకైనా మీకైనా నాకు కూడా ఇష్టం. నువ్వు బాగుంటావంటే ఎవరికి ఇష్టం ఉండదు? అవునా? ఆశీర్వాదం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. క్రైస్తవులైన మనము ఆశీర్వదించబడాలనే కోరుకుంటాం. మందిరానికి వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, అంతే కదా. తర్వాత చుట్టాలు, బంధువులు, అన్నదమ్ములు తర్వాత సంగతి. ముందు మన ఫ్యామిలీ బాగుండాలి. మనం ఉన్న కష్టాలు నష్టాలు పోయి అప్పులు తీరిపోయి బాగుండాలని కోరుకుంటాం. తప్పేమీ కాదు. దేవుడి ఉద్దేశం కూడా అదే. ఎన్నో నన్ను రక్షించుకుంది, నీకోసం నా కోసం ప్రాణం పెట్టింది ఈ లోక పాపములో ఉండడానికి కాదు. మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి, ప్రతి క్రైస్తవుడు ఆశీర్వదించబడాలి. అంటే నీ ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి. అన్ని స్థితిగతులు మారి అనేకులు చూచినట్లుగా ఆర్థికంగా, ఆత్మీయంగా, వస్తు వాహనాలు, భూఫలంగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తిగా కనబడాలి. ఒకటి. రెండోది, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి. అంటే నీకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి నువ్వు కలిగి ఉన్న దేవుణ్ణి బట్టి కొంత సాక్ష్యముగాను, కొంత సువార్తగాను, ఇతరులకు ఒకవేళ నువ్వు ఇచ్చే స్థాయిలో ఉంటే దేవుడు నేను దీవించినప్పుడు 10 రూపాయలు పెట్టే స్థితిలోను, దేవుడి గురించి సువార్త ప్రకటించే స్థాయిలోను ఇతరులకు మనం ఉండాలి. అంటే ప్రతి క్రైస్తవుడి గోల్ ఏంటంటే ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట కూడా అదే. చూడండి ఒకసారి అక్కడ ఏం చెప్తున్నాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండువు, నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించను. భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడు. అంటే నువ్వు నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునే విధంగా ఈ రోజు వరకు కూడా అబ్రహాము మన ముందు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచాడు. ఆశీర్వాదకరమైన వ్యక్తి అంటే ఆత్మ సంబంధమైన వ్యక్తులు. ఈ రోజున ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి. నాకు కావాలి, మీకు కావాలి, సంఘానికి కావాలి, ఆ పుట్టిన బిడ్డ కూడా ఆశీర్వాదం కావాలి. కానీ ఇక్కడ అబ్రహాముకు ఆ మాట చెప్పే ముందు దేవుడు ఆశీర్వదిస్తానయ్యా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ భూఫలము, నీ గర్భఫలము వాసుగా ఉన్నతంగా ఉంటది, నీ సంతానం లెక్కలేని స్థానం అయిపోద్దని గొప్ప ఆశీర్వాదం అబ్రహాముకి ఇచ్చాడు. కానీ దాని ముందుగా అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. చూడండి అమ్మ ఒకసారి పైన 12:1. యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి చెప్పయ్యా తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి. 4వ వచనం చదువు. 4వ వచనం చదువు. యెహోవా అబ్రహాము వెళ్ళి లోతును అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము
అహరోను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ళు వాడు చాలయ్యా. ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ఆశీర్వదించబడాలి అన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలి అన్నా, మొట్టమొదటిగా అబ్రహాము దేవుడు ఏం చెప్పాడు? నువ్వు లేచి బయలుదేరు, నుంచి నువ్వు ఉన్న స్థలం నుంచి లేచి నేను చెప్పిన దానికి రా అని దేవుడు చెప్పిన మాటకి లోపడ్డాడంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే భూ సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశీర్వాదం మనకు కలగాలి అంటే, నీకు నాకు కలగాలంటే మొట్టమొదటిగా దేవుడికి మనం చూపించాలి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు నీలో నాలో దేవుడు చూసేది ఏంటి? విధేయత. అబ్రహాముని దేవుడు ఏమన్నాడు? నువ్వు లేచి రా అన్నాడు. అవునా? ఆయన పుట్టి పెరిగింది అక్కడ, విగ్రహాలు అమ్ముకుంది అక్కడ, నెత్తిగా పెట్టుకుని విగ్రహాలని చెప్పి అమ్ముకుంది అక్కడ. ఈ రోజు వినాయక చవితికి ఎలా విగ్రహాలు మట్టి పోసి చేసేవాళ్ళు, కోత పోసిన విగ్రహాలు ఆ రోజుల్లోనే. అబ్రహాము తండ్రి తెరాహు బొమ్మలు అమ్మేవాడు, బొమ్మలు తయారు చేసి అమ్మేవాడు. ఆ ఊళ్ళు దేవుడు నమ్ముకున్నవాడు కాదు, అన్యులు. అలాంటి అన్య కుటుంబం నుంచి అబ్రహాము రమ్మన్నాడు. ఆయన దేవుడు అంటే ఏం తెలియదు, వాక్యం ఏమి తెలియదు. కానీ అబ్రహాముని ఎంచుకుని నువ్వు లేచిరా, నీ బంధువుల యొద్ద నుండి, నీ పుట్టిన ఊరు నుంచి, నీ స్థలం నుంచి లేచిరా, నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెంటనే అబ్రహాము లోబడి తన భార్యని, తన ఏమవుతాడు అన్నదమ్ముడా లోతును కూడా, ప్రజలను కూడా, మొత్తానికి లోతు భార్యని కూడా తెచ్చుకున్నాడు. అంటే దేవుడు లోబడ్డాడు. అందుకనే దేవుడు అతను వాగ్దానం చేశాడు, నా మాటను విన్నావు కాబట్టి నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాను. ఒక మాట నేను చెప్తున్నది, ఒక మాట దేవుడు పదే సంఘంలో చెబుతున్నాడంటే మనకు అవిధేయత ఉందని అర్థం. విధేయత లేకపోతేనే 10 సార్లు దేవుడు మనకి చెబుతాడు. ఇప్పుడు మాట వినకపోతే పిల్లలకు మనం 10 సార్లు చెప్తావా లేదా? నీడ దగ్గరికి వెళ్ళదు, వాళ్ళు వినరు, మళ్ళీ పోతానే ఉంటారు. కానీ మనం ఏం చెప్తాం? వెళ్ళబాకండి, జరుగు వస్తుంది, గబ్బు వస్తుంది, 2 వీక్ అయినా సరే ఆడుకునే పిల్లలు వెళ్ళిపోతారు. అంటే ఏంటి? మాట చెబుతూనే ఉంటాం, కానీ వింటే వాడి ఆరోగ్యం బాగుంటుంది, వినకపోతే ముక్కులు కారుతా ఉంటాయి, అంతే తేడా. కాబట్టి దేవుడు మాట మనం వింటే మనం ఆశ్రయించబడిన వారిగా ఉంటాము, ఆస్తికర్తలుగా ఉంటాము. దేవుడు విధేయత చూపించినప్పుడు దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. ఈ రోజు నాకు కూర్చున్న అందరి పట్ల దేవుడి చిత్తము నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ పిల్లల్ని ఆశీర్వదించాలని. కానీ దానికి మొట్టమొదటి మనం చేయాల్సిందేంటి? విధేయత. దేవుడు చెప్పిన మాట నీ జీవితంలో వాక్యం ద్వారా ఏం చెబుతున్నాడో, నీ మంచి కోసం ఏం చెబుతున్నారో, నీ బాగు కోసం ఏం చెబుతున్నాడో ఆ మాట లోబడే వ్యక్తివైతే, లోబడే దానివైతే నేను ఆశీర్వదిస్తాడు. పిలిచిన దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు చూడండి. 13వ అధ్యాయం. మీకు అర్థం అవడం కోసం సింపుల్ గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. అబ్రహాముని దేవుడు ఎలా ఆశీర్వదించాడు చూడండి. నేను ఆశీర్వదిస్తానయ్యా చెప్పిన దేవుడు 13వ అధ్యాయము 3వ వచనం చూడండి, 1-2 చూడండి ఒకసారి. అబ్రాహాము చదవయ్యా. అబ్రహాము కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడునున్న లోతును వెంట పెట్టుకొని ఐగుప్తుకు వెళ్ళెను. అబ్రాహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అతను ప్రయాణము చేస్తూ దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయి మధ్య గుడారం వేసుకొని తాను మొదట బలిపీఠ కట్టించడం చేరను. అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండేది కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలా కబురు. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారముగా ఉందండి. హల్లెలూయా. వినండి, అబ్రహాము దేవుడు నమ్మి వచ్చినందుకు తన నమ్మకాన్ని దేవుడు వమ్ము చేయలా. తన పుట్టిన ఊరు నుంచి, పుట్టిన గడ్డ నుంచి దేవుడి కోసం, తన ఎరగని దేవుడి కోసం నమ్మి వచ్చాడు. కాబట్టి అబ్రహామును ఆశీర్వదిస్తారని మాట ఇచ్చిన దేవుడు తనని నమ్మి విధేయత చూపించాడు. అబ్రహాము చూపిన విధేయతకి వారు కలిసి ఉండాలనేంత స్థలం ఇచ్చాడు. అంటే ఆరాపేట అందరూ కూడా మొత్తానికి పచ్చగడ్డి ఉంది. పశువులు ఏం చేస్తాయి? పచ్చగడ్డిలో గొర్రెలు కానీ, పశువులు కానీ, గాడిదలు కానీ. అప్పట్లో వాళ్ళ ఆస్తి ఎలా ఉండేది అంటే మనలాగా ఇళ్ళు పొలాలు ఉండే కాదు, ఆస్తులు ఉండే కాదు. పశువులు, గొర్రెలు, మేకలు, ఈ గాడిదలు, ఇవన్నీ కూడా ఆస్తి కింద ఉంచేవాళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఆస్తి అంట ఈ ఆరాలపేట ప్రదేశం అంతా కూడా సరిపోలేదు. వచ్చేటప్పుడు ఆస్తి తీసుకొచ్చారు వాళ్ళు. చూడండి ఒకసారి, ఆస్తితో వచ్చారా?
అబ్రహాం భార్యతో వచ్చాడు, లోతు భార్యతో వచ్చాడు. వస్తే ఒకళ్ళ బట్టతో వచ్చుంటారేమో, కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిన అబ్రహాముని ఆ స్థలమే పట్టాలేనంత విస్తారముగా ఆశలు వెండి బంగారంతో ఆ చుట్టుపక్కల స్థలం అంతా కూడా విస్తారమైన సంపద నింపాడంట. మాత్రమే కాదు, తన ఇంట పనివారే 318 మంది ఉన్నారంట. వచ్చేటప్పుడు నలుగురే వచ్చారు. ఒక ఇంటిలో పనిచేయడానికి, అబ్రహాం కింద పనిచేయడానికి చేతి పనివాళ్ళు ఎంత ఉన్నారు? 318 మంది. ఈ రోజుల్లో ఒకరు పెట్టుకోవడానికి ఏడుతున్నారు జనాలు. వాళ్ళు పని చేసుకోరు, పెట్టుకోవడానికి కొడుతున్నారు. అవునా కదా? కానీ 318 మంది పనివారు అబ్రహాముకి దేవుడు ఇచ్చాడు. అంటే అంత గొప్ప ఆస్తిమంతుడిగా దేవుడు ఆశ్రయించాడు. వదిలేశాడా? విధేయత నిన్ను ఆశీర్వాదం తీసుకొస్తుంది. చాలా మంది మన ఈ పని చేయడం చాలా కష్టం. ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి. అబ్రహాము నువ్వు లేచిరా అన్నాడు. ఎలా వస్తాడు? ఎక్కడికి వెళ్తాడో తెలియదు, ఈ దేవుడు ఎవరో తెలియదు. అయినా సరే నమ్మి వచ్చాడు. నమ్మి వచ్చిన దానికి దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి అబ్రహాముని దీవించి ఆశ్రయించి ఆఖరికి సంతానాన్ని కూడా విస్తారమైన లెక్కలేనంత సంతానాన్ని ఇస్తారని నిర్గమకాండంలో ఇశ్రాయేలు ఏళ్ళు వలె ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల్ని లక్షల మందిని అబ్రహాము నుంచి పుట్టించాడు దేవుడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మొట్టమొదటి పని విధేయత చూపించాలి. అంటే తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, నీకున్న భర్తకు విధేయత చూపించాలి, సేవకు విధేయత చూపించాలి, నువ్వు పని చేస్తున్న యజమానుడికి విధేయత చూపించాలి. ఎప్పుడైతే ఆ విధేయతను చూపిస్తావో దేవుడు నిన్ను నమ్మకస్తుడిగా ఎంచి నిన్ను ఆశీర్వదించి మొదలుపెడతాడు. ఈ రోజున మనకి ఏమీ లేనట్టు కనపడుతుంది, కానీ విధేయతను నేర్చుకుంటే నేను ఆస్తికర్తగా దేవుడు నిలబెడతాడు. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. విధేయత చూపిన ఎవరిని కూడా దేవుడు వదలలేదండి. యేసేపు విధేయత చూపించాడు కాబట్టి ఫరో తర్వాత ఫరో అంత అధికారి అయ్యాడు. దానియేలు విధేయత చూపించాడు కాబట్టి ఆ దేశానికి 3వ అధికారి అయ్యాడు. ఎస్తేరు మొర్దెకైకి అంటే పెంచిన తండ్రికి విధేయురాలైంది కాబట్టి 127 సంవత్సరాలకు మహారాణి చేశాడు దేవుడు. ఆవిడ రాణిగా ఉన్నప్పుడు కూడా మొర్దెకైకి విధేయత చూపించిందట. ఎస్తేరు గురించి చెప్పినప్పుడు మీకు చెప్తా. స్త్రీలు ఎలా విధేయత భర్తకి కుటుంబానికి చూపించాలి, అత్తమామలు చూపించాలి, బయట చూపించాలి. ఎస్తేరు పెళ్లి కాకముందు పెంచిన తండ్రికి మొర్దెకైకి విధేయురాలైంది. 127 సంవత్సరాలకి రాణి అయినా సరే విధేయత చూపించింది. ఆ ఆడ మనిషి గుర్తుపెట్టుకోండి. సేవకురాలు సేవ చేసిన భర్త ఉండి, మీరు కలెక్టర్ ఉద్యోగం చేసిన భర్తకి భార్య. మీరు ఎవరు? ఏ పొజిషన్లో మీరు ఉన్న భర్తకి భార్య. ఆ భార్యకు ఉన్నటువంటి స్థానం, ఆ భార్య చేయాల్సిన పనులు తప్పకుండా చేయాల్సింది. ఉద్యోగం చేస్తాను, వ్యాపారం చేస్తాను, నువ్వేంట్రా బాబు అని చెప్పే అధికారం క్రైస్తవ స్త్రీలకి దేవుడు ఇవ్వలేదు. సంఘానికి శిరస్సు దేవుడు. నీకు శిరస్సు ఎవరు? నీ ఇంటి యజమానుడు. మంచులు పట్టరా అంటే నేను మర్చిపోయాను, పెట్టాను అనుకున్నాను, నేను మర్చిపోయాను కాదు, మర్చిపోయాను గట్టిగా ఉండకూడదు. ఆఖరికి ఎలా అయిపోతుంటే 4 రోజులు క్యాంపులు వచ్చి తలుపుడితే ఎవరైనా నువ్వు మండికొచ్చి అనే స్థాయికి వచ్చేస్తారు. హల్లెలూయా. నీ మతి మార్పు యేసు నామములో పోగాక. హల్లెలూయా. కానీ ఒక్కసారి మంచిది తెలుసా, మతి మార్పు కష్టాలు బాధలు అప్పులు ఉన్నాయి అనుకోడు, గుర్తు లేకుండా తిరిగి పడుకోవచ్చు. హల్లెలూయా. ఒక మంది మంచిది. హల్లెలూయా. మొట్టమొదటి ఏం చేయాలి? మనము ఆశీర్వదించబడి ఏం చేయాలి చెప్పండి? విధేయత చూపించాలి. విధేయత చూపించాలి. యేసు క్రీస్తు ప్రభువు కూడా విధేయత చూపించాడు. ఆదాము అవిధేయత వల్ల పాపము లోకంలోకి వచ్చింది. ఆదాము తినొద్దన్న పండు తినటం వల్ల ఆదాము ద్వారా లోకంలో పాపము ఎలా ప్రవేశించిందో యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అనే దేవుడు విధేయత చూపించి ఈ లోకానికి వచ్చి ఆ పాపాన్ని తన రక్తంతో కడిగేశాడు. అర్థమైందా? ఒకరి అవిధేయత పాపాన్ని తీసుకొచ్చింది, ఒకరి విధేయత లోకానికి రక్షణ తీసుకొచ్చింది. మీకు అర్థమవుతుందని చెప్పింది. మనిషైన ఆదాము చేసిన పాపము మనందరికీ కూడా శాపగ్రస్తాన్ని పాపాన్ని అంటించింది. కానీ సర్వలోక రాజులైన యేసుక్రీస్తు విధేయత లోక మొత్తానికి రక్షణ తీసుకొచ్చింది. ఆయన విధేయత చూపించకపోతే నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఏందయ్యే మనుషుల కోసం దుర్మార్గులు దుష్టులు వీళ్ళ కోసం నేనేమి ప్రాణం పెట్టేది? ఒక్కొక్కడు 10 మంది చెప్పుకోడు ఉన్నాడు, 4 రేపు చేసిన వాళ్ళు ఉన్నారు. బయట లేరా? మనం కాదు, నేను చెప్తున్నా లేరా? మన ఎవరో యూట్యూబ్లో చూసి మహానుభావుడు వామో గజన్నాడు 130 మంది చెప్పాడంట. 130 మంది చెప్పిన వాడు తీసుకెళ్ళి జైల్లో పెట్టారంట. ఆడు క్యాన్సర్ చివరికి 50
ఎక్కడ కాదు అమెరికా ఏసు రక్తం వేసి చెప్తున్నా. అంతమందిని ఎలా అదే శివ దోమ కప్ప లేపేయడానికి అది మనిషినే అనిపించింది. అలాంటి దిక్కుమాలాడి కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. ఇక అర్థమవుతుంది, ఆడు మనిషే కదా, ఆడి కోసం కూడా ఈ లోకంలో దేవుడు ప్రాణం పెట్టాడు. వాడ చచ్చిపోయే ముందు పశ్చాత్తాపడే నరకానికి పోకుండా పోయాడు పరలోకానికి. అది వేరే విషయం. నేనేం చెప్తున్నానంటే దేవుడు తండ్రికి విధేయత చూపించి నీ కోసం నా కోసం సర్వ మానవాళి ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి తెగ కోసం ప్రాణం పెట్టాడు. మన భారతదేశం కోసమే కాదు, అమెరికా కోసము, ఆఫ్రికా కోసము, ఐలాండ్ కోసం, ఉక్రెయిన్ కోసం, రష్యా కోసం, అన్ని దేశాల కోసం, అండమాన్లో ఉన్న తెగ బట్టలు లేకుండా తిరుగుతున్న అనాథకుల కోసం కూడా ప్రాణం పెట్టాడు. అదే విధేయత చూపి ఆయన వచ్చాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. ఆ పాపం నుంచి నీకు నాకు రక్షణ ఇచ్చాడు. కాబట్టి విధేయత నేను ఆశీర్వాదంలో తీసుకొస్తుందే కానీ నేను శాపగ్రస్తంలోకి తీసుకెళ్ళదు. అవిధేయత శాపగ్రస్తాన్ని తీసుకొచ్చింది, విధేయత ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. రెండో దానికి అంత త్వరగా రెండోది, ఒక వ్యక్తి ఆశ్రయించబడాలి అంటే దేవునికి విధేయత చూపించాలి. రెండోది, ఒక వ్యక్తి ఆశ్రయించబడాలంటే క్షమించే ఒకటి ఉండాలి. తీయండి అమ్మ త్వరగా, 1 సమయాలు త్వరగా. మేము అమ్మ నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. మీరు ఆశ్రయించబడాలి, మీ కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా మనవాళ్ళు మనవరాలు కూడా బాగుండాలి అని ఎవరు అనుకుంటున్నారో వారికి వాక్యం అర్థమవుతుందా? అంటే నువ్వు ఆశీర్వదించబడాలంటే దాని వెనక ఒక పని చెయ్యాలి కదా. అబ్రహామును ఆశ్రయించాడు, కానీ ఏం చేస్తే ఆశ్రయించాడు? లేచి రావయ్యా అంటే లేచి దేవుడు నమ్మి వచ్చాడు కాబట్టి. అవునా? వచ్చాడా లేదా? అందుకు కదా, ఆ మాట విన్నందుకు కదా ఆశ్రయించాడు. అది ఆశీర్వాదానికి మొట్టమొదట విధేయత. రెండోది క్షమించే మనసు. ఏంటి మీరు చెప్పండి నోటితో. ఇవన్నీ నా 5 ఉన్నాయి, చక్కగా నేను పూర్తి చేస్తా, కానీ 5 నాకు లాస్ట్లో చెప్పాలి మీరు. కాబట్టి 1 by 1 గుర్తుపెట్టుకోండి. రెండోది క్షమించే మనసు. 1 సమయాలు 25:33. 1 సమయాలు గ్రంథము 25:33. వాక్యం వస్తున్నప్పుడు వాక్యాన్ని పట్టుకుంటామా, ఏం చెబుతుందో అర్థం చేసుకోండి, అప్పుడు మనకు జీవితాలు ఆశ్రయించబడతాయి. 25వ అధ్యాయం 33వ వచనం. నన్ను పంపినందుకై నువ్వు ఆశీర్వాదం నందువుగాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. హల్లెలూయా. 20 చదువుయా మళ్ళీ. 26వ అధ్యాయం 25. నా ఏలినవాడా, అందుకు సౌలు దావీదు నాయన నీవు ఆశీర్వాదము పొందుదుగాక, నీవు ఘనకార్యములను కూరుకొని విజయము నందుదుగాక. ఇక్కడ ఏం చెప్పాడు? సౌలు నువ్వు ఆశీర్వాదము పొందుదుగాక. హల్లెలూయా. నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక. శత్రువు దావీదును ఆశ్రయిస్తున్నమాట. నీ శత్రువులు నీకు విరోధంగా లేచిన వారు, నిన్ను అవమానపరిచిన వారు చెప్పే మాట రానున్న రోజుల్లో నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక. నీ స్థితి ఇప్పటికంటే ఇంకా బాగుంటుంది కాక అని నీ ఇంటికి వచ్చిన వారు నేను దీవించేస్తాను. హల్లెలూయా. నీ స్థితిని చూసి దీవించి వెళతారు. ఎందుకని? క్షమాపణలో ఆశీర్వాదం ఏముంది? క్షమాపణలో ఒక గుర్తుపెట్టుకోండి. ఏ మత గ్రంథాల్లో లేనిది పరిశుద్ధ గ్రంథం ఎందుకు అంత ఉన్నతమైన స్థాయి సంపాదించుకుంది? ప్రపంచ అన్ని గ్రంథాల్లో ఫాస్ట్గా అమ్ముడయ్యే గ్రంథము. ఈ గ్రంథాన్ని ఎంతమంది తొక్కాలని చూస్తున్నా తొక్క లేకుండా పెరుగుతున్న గ్రంథం ఏంటంటే బైబిల్ మాత్రం. ఎందుకని? బైబిల్లో ఇతర మత గ్రంథాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటాయి. తప్పు చేసిన వాడిని తలకై లేపే అని చెప్తాయి. కానీ యేసు ప్రభు వారు తప్పు చేసిన వాడికి కూడా క్షమాపణ ఇవ్వు, వాడికి ఒక అవకాశము ఇవ్వు, వాడికి ఒకసారి క్షమించు చూడు. అది సరి చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడు? క్షమించే అవకాశం దేవుడు ఇస్తాడు. నువ్వు ఆరాధించే దేవుడికి ఉన్న ప్రత్యేకమైన గుణమైన 2. ఒకటి ప్రేమ, క్షమాపణ. ప్రేమ, క్షమాపణ. ప్రేమించడం, క్షమించడం. నీ దేవుడికి తెలిసిన పద్ధతి 2. ఒకటి ఆయన ప్రేమిస్తాడు, 2 క్షమిస్తాడు. ఇక మరీ లోతుగా అయిపోతే అప్పుడు తర్వాత సంగతి. కానీ బైబిల్ గ్రంథంలో చెప్పే మాట ఏంటి? క్షమాపణ. సాక్షాత్ యేసు ప్రభువుని కూడా కొడుకు తిడుతున్నప్పుడు కూడా ఏం చేశాడు? తండ్రి మీరేమి చేయించున్నారు అడిగినటువంటి క్షమించు. క్షమాపణ నీకు ఆశీర్వాదాలు క్షమాపణ నీకు ఆరోగ్యాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటామేమో చూడండి ఒకసారి. ఇక్కడ 2 సంవత్సరాలు చదివారు. ఒకటి ఏంటంటే నాబాలుకి దావీదు కాపర్లు చాలా హెల్ప్ చేశారు. నాబాలు కాపర్లకి దావీదు కాపర్లు చాలా హెల్ప్ చేశారు. ఆ సమయం నేను చెప్పట్టు వివరిస్తున్నా.
అయితే ఆ పశువుల కాపరికి ఆహారం తక్కువగా ఉంది, ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నాబాలు దగ్గరికి పంపించాడు. ఏమని? దావీదు మహారాజు పంపించాడు, అయ్యా కాస్త ఆహారం మా వాళ్ళు పెట్టండి, మీకు ఏ హాని లేకుండా, నిద్రపోవాలి లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, మీ పశువులకి ఏ ప్రాణహాని కలగకుండా మా వాడికి కాపాడారు కదా, మా వాడికి దయ చూపించు ఆహారం పెట్టాయి అంటే, నాబాలు అంటే అర్థము మొరటివాడు, నాబాలు అంటే అర్థము మొరటివాడు, మూర్ఖుడు. అబీగయేలు అంటే ఆనందం అనమాట. భార్యాభర్తలు ఇద్దరికి కూడా అసలు పొంతం లేదు. అబీగయేలేమో రూపసి, అంటే నాబాలు భార్య పేరు అబీగయేలు. అబీగయేలు రూపసి, అందగత్తె, దయ చూపించేది, ఇచ్చే మనసు ఉన్నారు. కానీ నాబాలు మూర్ఖుడు, ఏమాత్రం పెట్టే మనసు లేనివాడు. అలాంటి నాబాలు దావీదు ఎవడు, యెషయా ఎవడు, ఎవడు పడితే వాళ్ళకి ఇచ్చేస్తానా, నా సొమ్మిస్తానా హో అని గట్టిగా చెప్పాడు. వెంటనే దావీదు మహారాజుకి చాలా కోపం వచ్చింది. వాడిని ఈ రోజు లేపేస్తానని వచ్చాడు. అక్కడ ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నాబాలు నేను చంపేస్తాను, వాడికి సహాయం చేశాను, వాడి పశువుల్లో ఒక్కడి కూడా ఏ సింహము ఏ తోడేలు చంపకుండా మా వాడి దివారకులు కాపలా కాశారు. అలాంటిది కొంచెం ఆహారం అని చెప్పి గుర్రాల మీద వచ్చేస్తున్నాడు 400 మీద తీసుకుని. ఇక ఒక పనివాడు అబీగయేలు చెప్పాడు, అమ్మా నీ భర్తను చంపడానికి వస్తున్నాడు దావీదంటే, అబీగయేలుకున్న పేరు చేసా సుబుద్ధి గల స్త్రీ. ఏం పేరు? సుబుద్ధి గల స్త్రీ. చేసే పని ఇంకోసారి చెప్పుకుంది, ఇప్పుడు చెప్పేటే అయిపోతుంది. సుబుద్ధి గల స్త్రీ. అబీగయేలు పేరు బైబిల్లో చెప్పిన మాట ఏంటి? సుబుద్ధి గల స్త్రీ, తెకోవ స్త్రీ, యుక్తి గల స్త్రీ, జ్ఞానం గల స్త్రీ. ఎంతమంది స్త్రీలు ఉన్నారో మీరు అనుకున్న నేనే స్త్రీ కాదు. బైబిల్లో స్త్రీలు చూడండి, మనం సిగ్గుపడతాం వాళ్ళు చేసే పనులు చూస్తే. అమ్మో ఎన్నాళ్ళు ఇలా ఉందా నా కుటుంబం అని మీరే పశ్చాత్తాపడతారు. రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజులు వస్తాయి. నిజంగా స్త్రీల కూడికలో ఒక్కొక్క స్త్రీని మనం పెట్టాడంటే ఆ స్త్రీలాగా మనం ఉండొద్దు, ఈ స్త్రీలాగా మనం ఉండాలి అని అర్థమవుతుందా? మంచి జ్ఞానం గల స్త్రీలు మనం ముందుంచాడు. ఆమె పేరు సుబుద్ధి గల స్త్రీ అనమాట. ఆవిడేం చేసిందంటే భర్తకు తెలియకుండా, మూర్ఖుడు మొరటోడు కాబట్టి కొంత పళ్ళు, ఆహారము, రొట్లు అన్ని సమృద్ధిగా తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి దావీదు మధ్యలో కలిసి సేవకురాలు నన్ను. అందుకే నాబాలు ఎవరు? ఆస్తిపరుడు. ఎవరు? ఆస్తిపరుడు, బహు ఆస్తిపరుడు, ఉద్యోగంతుడు. ఆ దేశంలో చుట్టుపక్కల పట్టణానికి ఆస్తిపరుడు. అలాంటి భార్యగా ఉన్న అబీగయేలు దావీదు పాదాలు పట్టుకున్నాయా, నా భర్త నాబాలు పేరు తగినట్టే మొరటోడు, మూర్ఖుడు, దయచేసి క్షమించి ఇది తీసుకోండి అయ్యా, నీ కోపాన్ని తగ్గించుకోండి అని ఎంతో దీనంగా బతిమాలి క్షమాపణ అడిగితే దావీదు కోపం చల్లారి తను తీసుకుని అప్పుడు అంటున్నాడు, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగా. నువ్వు మధ్యలో రాకపోయింటే నీ భర్త వెళ్ళిపోయేవాడు, నీ భర్త నేను చంపేసేవాడిని అని దావీదు అన్నాడు. ఈ రోజున సాతాను నీ భర్తను పట్టుకోవాలని, సాతాను నీ భర్తను ఈడ్చుకెళ్ళిపోవాలి, సాతాను నీ భర్తని ఎలాగైనా సరే మందిరంలోకి రాకుండా చెయ్యాలని ఆలోచిస్తుంటే మనం ఏం చేస్తాం? తిరిగి పడుకుంటాం. కానీ అడ్డం పడడం. దావీదు అబీగయేలు అడ్డం పడిపోయింది. భర్తను ఎక్కడ చంపుతాడని చెప్పారు. ఏం చేసింది? అడ్డం పడి. ఈ రోజున ప్రతి భార్య భర్త మీద కొదులు చెప్పడం కాదు, నా భర్త సంపాదన లేదు, నా భర్త ఇలాంటోడు, నా భర్త అలాంటోడని కొదులు చెప్పడం కాదు. అలాంటి భర్త కోసం దేవుడు అసలు అడ్డం పడాలి. దావీదుకు అడ్డం పడిన ప్రతి స్త్రీ నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం, అయ్యా నువ్వు బాధ్యత తీసుకుంటే తప్ప, నువ్వు నిలబడితే తప్ప నా కుటుంబము నిలబడదు అని నువ్వు అడ్డం పడాలి. అంటే అడ్డంగా పొడుగు అడ్డం పడమంటే చాలా మంది కొంతమంది స్త్రీలు సాయంకాలం ఏం చెప్పాలి, సాయంకాలం ఏం చెప్పాలి అడ్డం పడతారు. అలా అడ్డం పడటం కాదు, ప్రార్థనలో అడ్డం పడతారు. దావీదుకి భర్తకి మరి ఎవరుంది? అబీగయేలు ఉంది. కాబట్టి దావీదు క్షమించి విడిపోయి. లేదంటే దావీదుకి వచ్చిన కోపానికి అబీగయేల్ని నాబాల్ని అతను చుట్టుపక్కల మగాళ్ళందరినీ కూడా చంపేశాడు. అలాగే వచ్చాడు. కానీ ఒక్క స్త్రీ చూసిన సుబుద్ధి విషయం నిజంగా అబీగయేలు గురించి చెప్తే నాకు మళ్ళీ సంతోషం వేస్తుంది. ఆవిడ గురించి 2 పేజీలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం స్త్రీల గుడిలో. అయితే ఆవిడ చూపిన సుబుద్ధి విషయమై ఆ కోపాన్ని తగ్గించి తను ఏం చేసింది? పూలు చేసింది. మనం ఏం చేస్తాం? రెచ్చగొడతాం. పెడతావా అని రెచ్చగొడతాం. అంతేగాని మనిషికి కోపం వస్తుందంటే మీరేం చేస్తారు? తగ్గాలి. అయ్యా ఏదోలే మాట తొందరపడి అన్నాను, ఏదోలే చికాకులో ఉండి అన్నాను, ఏదోలే ఇలా అన్నాను అను. ఏంటే నువ్వు సంపాదించడమే గొడిచారు చేయట్లేదా, ఊరే చేస్తున్నావా అని బాగా నవ్వుతున్నాడు. ఇంట్లో ఫీలింగ్స్ ఉన్నాయో పాపం, మధ్యకి తగ్గ ఫీల్ అయిపోతున్నాడు. నువ్వు సంపాదించడం ఎవరు చేస్తున్నారు?
పిల్లలకి ఎవరు చేస్తాడు, వీళ్ళకి ఎవరు చేస్తారు అని ఏం చేస్తారు, వీళ్ళు రెచ్చగొడతారు. అంతేగాని అయ్యా ఏదోలే, నువ్వు కష్టపడొచ్చావు, నేను కష్టపడ్డాను, ఈ ఒకసారికి క్షమించుకో, ఏదో మర్చిపోయాను, లేదా గబుక్కుని అన్నాను, ఆవేశం అన్నాను, అస్సలు అడ్డం పడి సమాధానకరంగా ఉండరు. అది గుజా ఏం చేస్తావు, ఏం చేస్తా అంతే. అలా వద్దు. ఇప్పుడు అలాంటి లేవులే కదా దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రతి స్త్రీ కూడా నీ కుటుంబం కోసం నీ భర్త బాగుండాలంటే నువ్వేం చేయాలా అంటే, రెండోది క్షమించాడు. అబీగల్ చేసిన సుబుద్ధికి దావీదు ఏం చేశాడు, క్షమించాడు. అందుకనే ఆశీర్వదించబడిన స్త్రీగా ఆవిడ మిగిలింది. రెండవది సౌలు దావీదుని తొలుగుతున్నాడు. మహానుభావుడు ఎవరు, రాజు. అసలు దావీదు ఏ తప్పు చేయలా. సౌలు చేయలేని చేతగాని పనికి దావీదు బొడ్డోడయ్యుండి గొలియాతును చంపాడు. సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అన్నారు. అంటే ఏమొచ్చింది అక్కడ, అసూయ చేసింది. సంఘములో కూడా మీరు అనుకుంటున్నారా, బయట రాజకీయాల కంటే సంఘంలో ఉన్న రాజకీయాలు చాలా ఎక్కువ. మన మధ్య ఉంటారు అసూయ పనులు ఉంటారు. ఎక్కడ ఉన్నారో లేదో నాకు ఎందుకంటే చాలా సంఘాలు జరుగుతున్నది ఏంటంటే, బాగా పాటలు పాడుతున్నాను అనుకో, వాడేనా పాడేది, మేము పాడవా అని అసూయ పనులు ఉంటారు. వాళ్ళేనా ప్రార్థన చేసి ప్రార్థన చేయవా అని అసూయ పనులు. సంఘంలోనే విశ్వాసం ఏమవుతుంది, అసూయ. అసూయ దురాత్మ. సౌలు కూడా మెచ్చుకోకపోగా అసూయ పడి దావీదుని తరమాలనుకున్నాడు, దావీదుని చంపాలనుకున్నాడు. కానీ సౌలు తన చేతికి చిక్కినా, సౌలు తన ఎదురుగా ఉన్నా, పక్కనే ఈట ఉండి అతని పొడవాలి అనుకున్నా, ఈటితో పొడవాలనుకున్నా, దావీదు మాత్రం సౌలుని ఏమి చేయాలంటే, దావీదు చంపాలనుకున్న సౌలు ఎదురుగా కనపడిన దావీదు చంపల క్షమించి వదిలేశాడు. అప్పుడు అంటున్నాడు, నువ్వు నాకంటే నీతిపడు, నువ్వు నా చేతి చిక్కితే చంపేసావండి, కానీ నేను నీ చేతి చిక్కినా సరే నువ్వు క్షమించి వదిలేసావు. దావీదా నాయనా నువ్వు ఆశీర్వదించబడుదుగాక. ఎవరంటున్నారు ఈ మాట, చంపాలి అనుకున్న శత్రువు దావీదు దీవిస్తున్నాడు. ఈ రోజున ఏ సాతాను నిన్ను పడేయాలనుకుంటుందో, ఏ సాతాను క్రియలను బంధించాలనుకుంటావు, నువ్వు గన క్షమించే మనసున్న వాడివైతే దానివైతే దేవుడు ఆశీర్వాదం నీ పైన కుమ్మరించబడుతుంది. క్షమాపణ లేకపోతే క్రైస్తవ జీవితం వేస్ట్. దేవుడే నిన్ను నన్ను క్షమించకపోతే ఈరోజు ఇక్కడ నువ్వు నేను కూర్చుని, నన్ను దేవుడు క్షమించకపోతే నా జీవితం ఏమైపోయి ఉండేదో, ఈరోజు ఈ భాగ్యం నాకు, ధన్యత నాకు ఉండేది కాదు. ఒక్కసారి మనం ఆలోచించండి. మనం చేసే పనులు మన భర్తకి నచ్చో, భార్యకి నచ్చో, అమ్మనానికి నచ్చో, అలాంటి మనల్ని దేవుడు ఏం చేశాడు, క్షమించాడు. నిద్రపోతున్నారా ఏంటి, గట్టిగా నీళ్లు చల్లాలి, చూస్తున్నారా? సరే, ఏం చెప్తున్నా, క్షమాపణ లేకుండా క్రైస్తవం లేదు. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ప్రేమించాడు, క్షమించాడు. చూడండి, ఒకసారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి బంధించి చంపాలనుకున్న వాడిని కూడా దేవుడు క్షమించి అతన్ని బాగు చేశాడే కానీ ఆ వ్యక్తికి ఏ హాని చేయలేదు. క్షమాపణ నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కక్ష ద్వేషము నీ ఆశీర్వాదాన్ని దూరం చేస్తుంది. ఒక్క మాట, సౌలు రాజండి. ఎవరండి? సౌలు మహారాజు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అలాంటిది పనోడైన దావీదు కోసము రాజ్యాన్ని వదిలేశాడు, భార్యని వదిలేశాడు, బిడ్డల్ని వదిలేశాడు. అన్నప్పుడు తరుగుతున్నాడు. ఎవరిని? ఒక్క దావీదు కోసం అన్ని వదులుకుని పిచ్చోళ్ళగా చంపాలని లోపల అసూయ ద్వేషం పెట్టుకొని ఆ దావీదు యొక్క తరుగుతూ వెళ్ళాడు. చివరాఖరికి ఆత్మ చేసుకుని సౌలు పోయాడు, కానీ దావీదుకు హాని కలగలేదు. ఆ అసూయ అంటే నిన్ను చంపేది. అసూయ అంటే నీలే చంపేది. కాబట్టి అసూయ దయచేసి ఎప్పుడు పెట్టుకోవద్దు, ఎవరి దగ్గర పెట్టుకోవద్దు. అది సాతాను దురాత్మ కార్యము. నీలో అసూయ ఉందంటే సాతాను గాడు పనిచేస్తున్నాడు. కక్ష ఉంది అంటే సాతాను నీలో పనిచేస్తున్నాడు. ద్వేషము పగ ఉందంటే సాతాను నీలో పని చేస్తున్నాడు. కాబట్టి క్షమించడం అనేది దేవుడి స్వభావం. కక్షలు ద్వేషము సాతాను స్వభావం. కాబట్టి మనసులో ఏముందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు క్షమించలేని పాపి అంటే ఈ భూప్రపంచంలో ఎవరు లేరు. కోపం వస్తుంది, బాధ వేస్తుంది. ఒక మాట అన్నందుకు, మనకి బాధ పెట్టినందుకు, ఎప్పుడో ఏ రకంగా చిన్న చూసినందుకు ఎక్కడో వచ్చాడ బాధ వేస్తుంది. ఈరోజు సేవ చేస్తున్నామండి, ఈ చుట్టుపక్కల వచ్చిన లేడు, వీళ్ళెవరు మా బంధువులు కాదు, మా స్నేహితులు కాదు. అయినా సరే వాళ్ళు మా పెట్టేది ఏమి ఉండదు. మా దగ్గర మేలుపోతూ మమ్మల్ని అడగడంగా మాట్లాడుకుంటారు. ఈ చుట్టుపక్కల మనం సంతోషంగా ఉన్నా, బాగా వచ్చినా ఏముందిలే, ఇదేముందిలే, ఆమె ఏం చేస్తున్నాను ఈ చుట్టుపక్కల మాట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు మాకు వినపడతాయి. కానీ ఏ రోజులు పోట్లాడము, ఏ రోజులు కానీ అలాంటి వాళ్ళు కూడా మందిరంలో పోతే మనం ప్రార్థన చేస్తాం. అలా అన్నవాడు 10 మంది వచ్చి ప్రార్థన చేసుకోవడానికి అయినా ప్రార్థన చేయదు. వాళ్ళు నా ముందు తిట్టారు, నన్ను వెనకాల అన్నారని తెలిసినా కూడా దీవించండి అయ్యా అని చెప్పారే కానీ వాళ్ళకి ఏం చేయమని నేను చెప్పాలి. ఎందుకంటే సేవకురాలు నా పని అది.
పగ తీర్చుకోవడం ఆయన పని, నా పని కాదు. క్షమించి ప్రార్థన చేస్తాం. నేను చెప్తున్నాను, క్షమించే మనసు మీకు లేకపోతే అది క్రైస్తవ స్వభావం కాదు. దేవుడు ఆత్మ మీలో పనిచేయట్లేదు. నీ ఎడల తప్పు చేసిన భార్య అయినా, నీ ఎడల తప్పు చేసిన భర్తనైనా, ఇంట్లో పెద్దవారినైనా, అన్నదమ్ములైనా, అక్కర్షణైనా సరే దయతో ఈ క్షమించు. నీ ఆశీర్వాదం దేవుడు నీకు వృద్ధి చేస్తాడు. కానీ క్షమాపణ అనేది దైవిక స్వభావం. నేను క్రైస్తవుడిని చెప్పుకుంటున్నావు, క్షమించలేకపోతే అది నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు నేను కాదు. కోపం నాకు వస్తుంది, నేను కూడా బుక్కులు అరుస్తా. కానీ వెంటనే నేను జానబాబు అన్నం తిన్నామని అడుగు జానబాబుని. జానబాబుని అరిసినా సరే పొద్దున అరిసేసరికి మధ్యలో అడుగుతా, అయ్యో పాపం పొద్దున అరిసి అదే పెట్టలాంటుడని వెంటనే మధ్యలో ఏం చేస్తాను, జానబాబు తిన్నామని అడుగుతాను. తిన్నాను అక్క అంటాడు. నిజంగా చెప్తున్నాను, పాప జానబాబు ఎన్నోసార్లు నన్ను క్షమించాను. సభ మొత్తం చెప్తున్నా. నేను ఎప్పుడైనా గడుపుకొని కాకపోతే ఎవరు చెప్తాను, అయితే జానబాబు నాకు సాయి లేదా ఎవరు కనపడతారు ఇక్కడ, అంతే కదా. అది నిజంగానే వాళ్ళు, నేను వాళ్ళని క్షమిస్తాను, నన్ను కూడా వాళ్ళు క్షమించుకుంటారు. కాబట్టి ఈరోజు మొహం చూసుకుంటున్నాం. కాబట్టి క్షమాపణ దైవిక స్వభావం. ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త త్వరగా తీయండి, టైం అవుతుంది. ఇక్కడ చెప్పి నేను ముగిస్తాను. 7:30 అయింది, 8 గంటలకు నేను పంపించేస్తాను. మత్తయి సువార్త మత్తయి 26:51. మత్తయి సువార్త 26:50 చూడండి ఒకసారి. త్వరగా తీయండి, ఒక టైం అవుతుంది మనకి. 26:50. యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి పరకలేదు చెప్పు. సరే, నీ కత్తి వరలో తిరిగి పెట్టము. కత్తి పట్టిన కూడా కత్తితోనే నశిస్తాడు. యోహాను 18 చదువు. గౌరీ చదవయ్యా. 18:11 ఏదో ముసుగుసుకొని వేసుకోండి. 18:11 చదవమ్మా. మల్కు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది. చాలమ్మా, ఇక్కడ జరిగే సమయం చెప్పండి. యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చాడు. ఇస్కరియోతు పట్టుకొచ్చాడు. యేసు ప్రభు వారి బంధిస్తున్నారు. ఏమని చూడండి, సంఖ్య వెనక్కి వచ్చాడు, సేనుకు ముందుకు వచ్చాడు. వెంటనే పేతురు ఏం చేశాడంటే కొట్టాడు. కొట్టగా ఈ చెవు కింద పడిపోయింది. చెవు మొత్తం కత్తి తెగి పడిపోయింది. వెంటనే యేసు ప్రభు వారు ఆ చెవి తీసుకొని ఇచ్చాడు. ఏం చేశారు యేసు ప్రభు వారు? ఆ చెవి తెగిపోయిన ఆ చెవిని పెట్టేశాడు. అతని పేరు సైని ఎవరంటే మలుపు. రోమా ప్రభుత్వ సైనికుడు. యేసు ప్రభుని చంపడానికి, యేసు ప్రభు తీసుకెళ్ళడానికి, యేసు ప్రభు సిలువ వేయడానికి వచ్చిన సైనికుడిని క్షమించి పేతురు కోపంతో నా యేసుని పట్టుకుంటావా అని ఒక్క ఏటేశాడు. మెడకే తక్కకుండా చెవి తెగింది. ఆ చెవిని ముట్టి స్వస్థపరిచాడు. అంటే యేసులో ఏముంది? క్షమాపణ ఉంది. అప్పుడు మాట చెప్పాడు, పేతురు నీ కత్తి వరలో పెట్టు. కత్తి పట్టిన వాడు కత్తితోనే పోతాడు. ఈ రోజు చూసారా, ఎప్పుడో 2 గ్రూపులు ఉండేవి. ఎక్కడ బుడదలో గ్రూపు, కృష్ణలో గ్రూపు, పేర్లోకిలో మనకి. నా చిన్నప్పుడు ఆ గ్రూప్ 2 గ్రూపులు ఎప్పుడూ కూడా ఈడిపోయారు, ఆడిపోయారు. అప్పుడు నాకు అంత అవగాహన లేదు. కానీ పేపర్ చూస్తేంటి, ఇవాళ ఈడిపోయాడు, మనుషులు ఆడిపోయారు. 4 రోజులు ఈడిపోయారు, అంత ఆడిపోయారు. ఏంటి, వీళ్ళ మీద వీళ్ళు చంపడం, వాళ్ళు చంపడం, వాళ్ళు బాంబు వేయడం, వీళ్ళు బాంబు వేయడం. ఎప్పుడు జరుగుతాయి కదా. కత్తి పట్టిన వాడు కత్తితోనే చేస్తాడు. ఒకరిని పొడిసావా, ఎవడో ఒకరు నేను కొడుతాడు. అదే కదా జరిగేది. ఒక మీద బాంబు వేసావా, ఎవడో నీ మీద బాంబు వేస్తాడు. ఇదే జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏ మనసుతో ఉంటావో అదే నీకు హాని చేస్తుంది. కాబట్టి క్షమాపణ దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. క్షమించడం మన స్వభావం, మనుషుల యొక్క దేవుడి స్వభావం. యేసు రక్తంలో కడగబడిన నీ స్వభావం, నా స్వభావం కూడా క్షమించే మనసు. నా కోడలను క్షమించను, నా అత్తను క్షమించను, నా భార్యని క్షమించను, నా భర్తను క్షమించను, మా అత్తమ్మని క్షమించను అని ఎవరూ కూడా అనుకోవద్దు. నీకు బాధ పెట్టిన వారు, నీ కష్టపెట్టిన వారిని కూడా నువ్వు క్షమించి చూడు. నీ ఆశీర్వాదం నీ గిన్నె నిండి పొందుతుంది. క్షమించండి వెళ్ళి అత్తుకోమని కాదు, వెళ్ళి వాళ్ళని అత్తుకుని కొంత కూర్చుని భోజనం చేయమని కాదు. ఎక్కడుంటే మనసులోంచి ఉన్న దేశాన్ని తీసుకొని అంతే. దేవుడికి అప్పగించు. వాళ్ళ కాపనా వాళ్ళే పోతారు, దేవుడికి అప్పగించి దేవుడు చూసుకుంటాడు. 3 త్వరగా
మూడో చూడండి అమ్మ, మీరు రెండు చెప్పండి ఫస్ట్ ఏంటి? విధేయత చేయుట. లైన్లో ఉన్నాడు, ఆన్లైన్లో ఉన్నాడు. రెండోది మూడోది కీడుకు ప్రతి కీడు చేయొద్దు. 1 Petrus 3:9. ఆశీర్వదించబడాలి అంటే ఫస్ట్ విధేయత మనము దేవునికి చూపించాలి. రెండోది ఉండాలి. 3 కీడుకు ప్రతి కీడు చేయకూడదు. తీయండి 1 Petrus 3:9 కీడు త్వరగా. 1 Petrus 3:9. ఆశీర్వాదములకు వారసులు. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడుతుంది కనుక కీడు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణకు దేనిక దేవుడు. హల్లెలూయా. మనం దేనికి పిలవబడ్డామా? అమ్మ దేనికి పిలిచారు? దేవుడు ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాడు దేవుడు. నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలిచాడు కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ అంటే ఏంటి? కీడు చేసిన వారు కీడు చేయొద్దు. దూషిత్తు నేను ఎవరైనా తిట్టారు అనుకో, తిరిగాన్ని నువ్వు తిట్టొద్దు. ఆశీర్వాదం నీకు దూరం అయిపో. అర్థమవుతుందా? ప్రతిదానికి కూడా దేవుడు గట్టిగా చక్కగా నిబంధన ఇచ్చాడు. వాళ్ళు తిట్టారు కాబట్టి నేను తిట్టాను, కానీ మనం తిట్టాను మన ఆశీర్వాదం మనకే పోదు. కాబట్టి మనం ఆశీర్వాదకర్తలుగా ఉంటాం పిలిచాడు కాబట్టి దోషం ప్రతి దోషణ చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. చూడండి ఒకసారి ఆదికాండము త్వరగా. ఆదికాండము 37:19-20. 37:19-20. కీడుకు ప్రతి కీడు తీయొద్దు, చెయ్యొద్దు. 37:19-20. ఆదికాండం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు. అదేనండి, అదే చదువు. వచ్చుచున్నాడు. విని చంపి ఇక్కడనున్న ఒక గుంపులో పారవేసి దుష్ట మృగము వీడిని తినివేసినని చెప్పుదము. అప్పుడు వీడిని కలలేమగును చూతుము. 37:28 చదువు ఒకసారి మళ్ళీ. 37:28 మళ్ళీ చదివే కూడా చదువు. 37:28. వర్తకులు వారు గుంటలోని యేసేపు పైకి తీసి. అంతేనా? ఎందుకు యేసేపు గుంటలో పడేశారంటే 37:3 చదవండి. ఒకటి తక్కువని ముందుకెళ్దాం. 37:3. మరి యేసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కనుక ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి పుట్టించెను. చదువు. అతని సహోదరులు తమ తండ్రి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించినప్పుడు వారు అతను పగబట్టింది అంటే అసూయపడింది. హల్లెలూయా. ఇక్కడ జరిగే కీడుకు ప్రతి కీడు మీరు చెయ్యొద్దు. దూషణకు ప్రతి దూషణ మీరు చెయ్యొద్దు. ఎందుకంటే మీరు ఆశీర్వాదానికి కారకులు. మీరు ఆశీర్వదించబడిన ప్రజలు, ఆశీర్వదించబడిన బిడ్డలు. కాబట్టి ఎవరన్నా మాకు కీడు చేశారంటే ప్రతి కీడు మీరు చెయ్యొద్దు అని యేసేపు ద్వారా దేశం ఏం చేశారు? యాకోబుకి 12 మంది కుమారులు. చెప్తున్నా, ముందుకెళ్ళిపోతున్నాను. యాకోబుకి 12 కుమారులు. లాస్ట్ పుట్టినవాడు ఎవరు? యేసేపు. యేసేపు అంటే యాకోబుకి చాలా ప్రేమ. ఆకులోడు కాబట్టి అందరూ పెద్దవాడే, చిన్నవాడు అని చెప్పి చక్కగా రకరకాల అంగీలు కుట్టి ఇచ్చేవాడు. ఆ యేసేపును చూసినప్పుడల్లా తండ్రి యేసేపును ప్రేమిస్తున్నాడని ఈ అన్నదమ్ములు పగబెట్టారు. యేసేపు ఏం చేశారు? పగబెట్టారు, అసూయపడ్డారు. ఒక రోజున క్యారేజ్ తీసుకొస్తుంటే వీడిని ఎలాగైనా చంపాలి, వీడి గోల మనకు ఉండకూడదు అని చెప్పి కుట్ర పన్ని చంపాలనుకొని గుంట్లో పడేశారు. ఎలాగైనా ఆకలితో చస్తాడని. కానీ దేవుడి దయ వల్ల అక్కడ ఐగుప్తుకి వెళ్తున్న మిద్యాని వెళ్తుంటే రూబేన్ అని చెప్పి ఏమన్నాడంటే, అయ్యా మీరు అతన్ని చంపొద్దు, ఆ పాపం మనకెందుకు అడిగి అమ్మేసేయండి అన్నాడు. వెండి కోసం సొంత తమ్ముడిని ఆ ఐగుప్తుడికి అమ్మేశారు. అంటే కీడు చేశారా లేదా? రక్త సంబంధికులు. ఎవరు? అన్నదమ్ములు. ఎవరు? ఒకే తండ్రికి పుట్టిన అన్నదమ్ములు, ఒకే రక్తం పంచు పుట్టిన అన్నదమ్ములు. కానీ వీళ్ళు చూడలేని ప్రేమ తండ్రి చూపిస్తున్నాడు అని ఏం చేశారు? వాళ్ళలో అసూయ కలిగింది. యేసేపు మీద పగబట్టారు. ఐగుప్తు దేశానికి అన్యాయంగా అమ్మేశారు. కీడు చేశారా లేదా? కానీ దేవుడు యేసేపుకు తోడై ఉన్న దేవుడు ఐగుప్తులోకి వెళ్ళినాక పోతీఫర్ అనే వ్యక్తి అతను కొనుక్కున్నాడు, ఇంట్లోకి తెచ్చుకున్నాడు. యేసేపు చేసే పని ఏంటంటే తొడవటాలు, చూసుకోవడాలు, ఇంటి పనులన్నీ కూడా యేసేపు చూసేవాడు. యేసేపుని బట్టి దేవుడు పోతీఫర్ ఇంటిని ఆశ్రయించాడంట. గుర్తుపెట్టుకోండి,
నువ్వు క్రైస్తవుడైనందుకు నువ్వు ఉంటున్న స్థలంలో కానీ, నువ్వు ఉంటున్న ఇంటిలో కానీ, నువ్వు చేస్తున్న జాబులో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ ఆశీర్వాదకరంగా ఉంచుతాడు దేవుడు. ఎప్పుడు దేవుడు మాటకి మనము తలంచుకున్నప్పుడు తన అన్యాయంగా తన మీద అన్యాయం మోపడింది. అన్నదమ్ములు కీడు చేసి అసూయపడి అమ్మేశారు. అయినా సరే దేవుణ్ణి బట్టి బాధపడ్డాడే గాని అన్నదమ్ములకు విరోధంగా ఏమీ లేదు, చెప్పలేదు. ఆ విధంగా ఐగుప్తులు పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు యవ్వన ప్రాయంలో వచ్చినప్పటికీ పోతీఫరు కన్నేసి మరి అతను చెప్పిన పని ఆ పాపానికి ఒప్పుకోకపోతే తీసుకెళ్లి జైల్లో పడేసింది. అదొక బాధ. అక్కడేమో అన్నదమ్ములు కీడు చేశారు. పోతీఫరు భార్య ఇంకో కీడు చేసింది, జైల్లో పడేసింది. ఈ విధంగా ఉన్న యోసేపు జీవితము ఒక రోజున దేవుడు జ్ఞాపకం చేసుకొని విడిపించి ఐగుప్తు దేశానికి 2వ అధికారిగా ఉంచాడు. ఎవరిని? ఐగుప్తు దేశానికి యోసేపుని 2వ అధికారిగా ఉంచాడు. కీడులో కూడా దేవుడు యోసేపుకి మేలే చేశాడు. కానీ ఈ కలగనే ఓడొచ్చాడు. చేశారే ఆ ఐగుప్తులు అంతా కూడా 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఏమొచ్చింది? 7 ఏళ్ళు కరువు వచ్చింది. తింటానికి కూడా లేకపోతే ఈ ఇశ్రాయేలు ప్రజలు అన్నదమ్ములు ఐగుప్తులో సమృద్ధమైన ఆహారం ఉందని చెప్పి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకి వెళ్ళి కొనుక్కోవడానికి వచ్చారు. ఆ అమ్మేది ఎవరు? యోసేపు ఆజ్ఞ లేదు, ఎవరు కూడా బియ్యం గింజ కూడా తీయడానికి లేదు. అలాంటి అధికారం పొందినవాడు ఎవరు? యోసేపు. ఏ కలలుగన్నాడో ఆ సమయం వచ్చింది. యోసేపు తమ్ముడని గుర్తుపట్టకుండా, తమ్ముడు అని తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడో పడేశారు. ఎవరో ప్రాణం 30 ఏళ్ళు వచ్చినాయి. అన్నదమ్ములు గుర్తుపట్టాడు కానీ తమ్ముడు వీళ్ళు గుర్తుపట్ల. ఏ కళ దేవుడు చూపించాడో ఈ 11 మంది వచ్చి యోసేపు సింహాసనం కూర్చుంటే సాష్టాంగపడ్డారు. ఏం చేశారు? సాష్టాంగపడ్డారు. అన్నదమ్ములు 11 మంది సాష్టాంగపడి, మా దేశంలో కరువు ఉంది, మా తండ్రి రోకలు ఇచ్చాడు, ఆహారం కావాలన్నప్పుడు యోసేపు ఇచ్చి పంపించాడు. ఆ తర్వాత 2-3 సార్లు వచ్చినప్పుడు యోసేపు అన్నదమ్ములు చూసినప్పుడు తట్టుకోలేక దుఃఖపడి, రే నేను రా మీ తమ్ముడిని అని చెప్పి హత్తుకుని కౌగిలించుకున్నాడు. ఎప్పుడైతే తమ్ముడు అన్నాడు వీళ్ళ కొనుకొచ్చేసింది. అమ్మో తమ్ముడుగా అంటున్నాడు. ఒకప్పుడు మనం గోతులో పడేసాం, గుంటలో పడేసాం, వీడిని హింసించాం, అమ్మేసాం. ఇప్పుడు వీడు ఏంటంటే అధికారిగా ఉన్నాడు, వీడు ఏమైనా చేయగలడు. ఇక్కడి నుంచి తలకాయ లేచిపోమంటే లేచిపోగా ఉంది. అది ఒడికిపోతుంటే దగ్గరికి తీసుకున్నాడు. అన్నలో మీరు భయపడకండి, మిమ్మల్ని మీ పిల్లల్ని నేను పోషిస్తాను, మీకు కరువు రాకుండా మీకు ఆహారము నేను ఇస్తాను అని తమ్ముడు యోసేపు అన్నదమ్ముని సంరక్షించి దగ్గరికి తీసుకుని కీడు చేసిన వాడికి కూడా మేలు చేశాడు. అందుకనే యోసేపు వర్ధిల్లాడు. అన్నదమ్ములు సాష్టాంగ పడ్డారే గాని యోసేపు సింహాసనం కూర్చున్నాడు. కీడు చేయకూడదండి అని క్రైస్తవులుగా చెప్తున్నాం. అన్ని పక్కన పెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆశీర్వాదానికి వారసులు. కీడు చేశారా? బాధే, కష్టమే, నొప్పే, కానీ ఓర్చుకో. నువ్వు సింహాసనం కూర్చోబెట్టే స్థాయి దేవుడు ఉన్నతమైన స్థానంలో నేను ఎవరు నీకు కీడు చేశారో, ఎవరు కీడు చేయాలని చూశారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అడిగే స్థితిలో ఉంటారు. వాళ్ళే నీ స్థితికి ఇంటి ముందుకు వచ్చి అడిగే స్థితిలో దేవుడు ఉంచాడు. కీడుకు ప్రతి కీడు మనము చేయకూడదు. అది నీ ఆశీర్వాదం దూరం చేస్తుంది. కీడు చేసిన వారు కూడా క్షమించడం దైవిక కష్టం. కాబట్టి ఆ యోసేపు ఏం చేశాడు? అన్నదమ్ములు కీడు చేసినా కూడా మిమ్మల్ని నేను పోషిస్తానయ్యా, మీ పిల్లలని పోషిస్తాను. మీరు కీడు చేశారు కానీ ఆ కీడు కూడా దేవుడు నాకు మేలు చేశాడు. అక్కడే ఉంటే అన్నదమ్ములు ఒకటిగా ఉండేవాడు. కానీ ఆ కీడుని బట్టి దేవుడు అతన్ని ఉన్నత సింహాసనం మీద అధికారిగా కూర్చోబెట్టాడు. నిన్ను బాధ పెడుతున్నారా, నిందలేస్తున్నారా, పట్టించుకోవట్లేదా, నిన్ను ఎవరు సరిగ్గా చూడట్లేదా, బంధువుల్లో ఫంక్షన్లోకి వెళ్తే ఎవరు నిన్ను విలువగా చూడట్లేదా, భయపడమాక. దేవుడు ఒక రోజు నిన్ను ఒక స్థాయిలో పెట్టినప్పుడు ఆ బంధువులే, ఆ అన్నదమ్ములే, ఆ చుట్టుపక్కల వారే నిన్న అయిన వారే నిన్ను విప్పబెట్టి వారి నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, మాకు సహాయం చేయి అమ్మా, మాకు సహాయము చెయ్యని అడిగే స్థాయిలో నేను దేవుడు ఉంచుతాడే కానీ ఈ తలని తోకగా చేయడు. ఓన్లీ చాలా ఎత్తు మెరుగుతూ ఉన్నాడు. కాబట్టి యేసేపు కీడును కూడా వేరుగా చేశాడు. కాబట్టి ఆశ్రయించబడ్డాడు. ఈ రోజు కీడు చేస్తున్నారు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళకూడదు, కీడు చేస్తున్నారు, ఎట్టున్నారు అని చెప్పి అనుకుంటే అది నీ ఆశీర్వాదానికి దూరం అయిపోతుంది. దూషణకు ప్రతి అంటే వాళ్ళు తిట్టారు, బూతులు 4 బూతులు తిట్టారు, మేము 6 ఎడతాం, మేము తక్కువ తిన్నామా, దూషణకు ప్రతి దూషణ చెయ్యకండి. దయచేసి చెప్తున్నారు, బల్ల తీసుకున్నట్టు బూతులు మాట్లాడకండి. చాలా మంది నేను మందిరంలో చెప్తున్నాను, ఒక్కోసారి జానుబాబు తేనమ్మా పేర్లు చెప్తాను. ఎందుకంటే సభాముఖంగా ఎదుర్కొని సిగ్గుపడతారు. ఎవరో ఈ మోహన్ రావు
ఇంకొకళ్ళు ఎవరైనా అంటే నాలుగు బూతులు మాట్లాడే మహాడేవుడు ఒక్క స్లో మాట టప్పులు చెప్పు ఏమొస్తుంది? అలవాట్లో పొరపాటు. ఏంటది? అలవాట్ల పొరపాటు. దయచేసి మందిరంలో ఉన్నప్పుడే ఒక మాట బూతు జారిపోతే ఇంటి దగ్గర ఎలా ఉంటున్నావు? అవునా? నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావని చుట్టుపక్కల తెలుసు, ప్రార్థన చేస్తున్నావని తెలుసు. అదే నోటితో పచ్చి బూతులు నువ్వు తిడతా ఉంటే ఆ చుట్టుపక్కల ఏంరా సాక్ష్యం పోదా? అవునా? దోషణకు ప్రతి దోషణ చెయ్యకండి. బాధే కష్టం మీరు అరవండి, తప్పలేదు. నీకు బాధ కలిగిందా? మాటలు చెప్పండి, సమాధానం. బూతులతో కాదు. నన్ను ఎట్టన్నావు, ఎందుకన్నా అని చెప్పండి. నీ డాష్ గుర్తేసేస్తుంది. అలా అనొద్దు. అది క్రైస్తవానికి మీ నోట బూతులు రాకూడదని వాక్యం చెబుతుంది. క్యాజువల్గా మనుషుల దగ్గర చెప్పండి. మరి నీ డాష్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయచేసి స్తుతించే నోరు, ప్రార్థించే నోరు, బల్ల తీసుకునే నోరు, బూతులు మీరు మాట్లాడకూడదు. అది మనకి తాగదు. ఒకప్పుడు నేను బూతులు మా మామ బూతులు తిట్టిన అమ్మాయి అంటే మా అమ్మాయ పెట్టదే అనేది. మా మామ ఎప్పుడు మాట్లాడలేదు. మా అమ్మాయి అని అమాయకంగా చూసేది. నేను ఎప్పుడు ఏం తిట్టే బూతులు ఎవరో తెలుసా? గోళీకాయలు పెంచులు ఆడతాం కదా, వీళ్ళు రకంగా తిట్టారు, ఇంకో రకంగా తిట్టారు. అన్ని మగాళ్ళ బూతులు మనకు కూడా. ఎందుకంటే ఆడింది ఎవరితో? గోళీకాయలు పెంచాడు, గోళీకాయలు ఆడింది ఎవరు? మగాళ్ళతో. కాబట్టి ఆడు నీ డాష్, నేను కూడా అంతే అలా మాట్లాడేదాన్ని. వీళ్ళు ఆడవాళ్ళ బూతులు కాదు, మగాళ్ళ బూతులు వచ్చాయి. ఏజరాక్తం వేసేది. ఆ బాప్తీసం సైడ్ తీసుకున్నాక క్రమంగా నేను తిడతాం కూడా చాలా తక్కువ. అవి కూడా పోయింది. ఈ రోజున దేవుని కృపను బట్టి నోటి బూతులు 99% రావు. ఆ ఒకటి కూడా ఎప్పుడన్నా మొత్తం అనుకుంటారు, మింగేసుకుంటా. అంటే మరీ పచ్చిబూతులు కాదు, దిక్కుమాలు కానీ అదే గొప్పనాడా అనాల్సి వస్తే ఏం చేస్తా? ఇలా మింగేస్తా. కాబట్టి దయచేసి బల తీసుకున్న నోటితో బూతులు మీ నోట రానికండి. ప్రార్థించేవారు, మీరు ఫలించేవారు, ఆశీర్వదించబడిన వారు, చుట్టుపక్కల వారికి మీరు సాక్షులుగా ఉండాల్సిన వారు. ఇదిగో ఈ అమ్మాయి ఇలా తిరుగుతుంది అని చుట్టుపక్కల వారు మాట్లాడుతుంటే అది దేవుడి నామానికి అవమానము. మీ ఇంట్లో అరుచుకోండి, పద్ధతిగా మాట్లాడుకోండి, ఎంతైనా పోరాడుకోండి. మాటగా ఎంతైనా చెప్పండి. ఎందుకు తేలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇలా చేసావు, అలా చేసావేంటి, ఇదేంటి అని పద్ధతిగా మాట్లాడుకోండి, పద్ధతిగా తిట్టుకోండి. అంతేగాని నోటే రాకూడదు, బూతులు రాకూడదు, సరసోక్తులు మాటలు, పోకిరి మాటలు, కామెంట్లు. అమ్మాయి అవుతుందని గొప్ప ఏం పెట్టరా ఎలా ఉంది అని అడిగేంటి, ఇదేంటి, అదేంటి అది ఏమంటారు? పోకిరి మాటలు, సరసోక్తులు. అంటే క్రైస్తవులైన మనము సరసాయ మాటలు నీ భార్యతో ఆడుకో, నీ భర్తతో ఆడుకో. జనాల దగ్గర నలుగురిలో కూర్చుని సరసోక్తులైన మాటలు మాట్లాడు. పోకిరి మాటలు, సరసోక్తులైన మాటలు, అంటే బూతుల మాటలు మాట్లాడకూడదని బైబిల్లో స్పష్టంగా దేవుడు రాశాడు. కాబట్టి ఈరోజు ప్రయత్నించండి. మొత్తం నేను మింగేసుకోండి. ఏసురక్తం నీ అనొచ్చు, నీవు డాష్ ఏసురక్తం స్తోత్రం మింగేయి. ఏం చేయాలా? మింగేయి. సుమా హీరో మింగేటాడు, ఇట్లా మింగేసుకోండి, అలవాటైపోండి. అర్థమవుతుందా? ఆశీర్వాదానికి అటవేంటి? కీడుకు చేయొచ్చు. చదవండి ఆ మాట ఒకసారి త్వరగా. అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది, నేను ముగించేస్తాను. త్వరగా తీద్దాం. ఆ మాట చదవండి. 1:3-9. కీడుకు ప్రతి కీడు మీరు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ మీరు చేయొద్దు. 3:9 త్వరగా తీయండమ్మా. ఆశీర్వాదానికి మన వారసులు. ఆశీర్వాదానికి మన వారసులు. తల్లిదండ్రులకు ఆస్తికర్తలు వారసులు ఎలాగో దేవుడు ఆశీర్వాదానికి నువ్వు నేను ఎవరు? వారసులు. కాబట్టి కీడుకు ప్రతి కీడు నువ్వు చేయొద్దు, దోషం ప్రతి దోషణ చేయొద్దు. అది నీకు ఆశీర్వాదం. ఆశీర్వాదానికి నీ వారసులు చేస్తాడు దేవుడు, వారసురాలు చేస్తాడు. కాబట్టి 4:5 నీ నోటిలో ఆశీర్వాదం మాటలు ఉండాలి. ఏముండాలి? రూతు గ్రంథం త్వరగా నేను ముగించేస్తున్నాను, 10 నిమిషాలు ఉంది. రూతు గ్రంథం 2:4 రూతు గ్రంథం 2:4 2:4 వాక్యం చదవడం స్పష్టంగా ఒక లేదు మన దాంట్లో. ప్రార్థన చేస్తే కూడా మీరైనా పురుషుల రూతు గ్రంథం న్యాయం పక్కన చూడు. కాబట్టి ఆమె పెళ్లి పొలంలో వచ్చి శోయిని కోయిన వారికి పొలంలో ఏరుకొని 4 బోయాజు బెత్లెహేము వచ్చి యెహోవా మీకు తోడైండును గాక చేనుకోయి వారికి ఉండును గాక అని చేనుకోయి వారికి బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైండును గాక అని చేనుకోయి వారికి చెప్పగా వారు యెహోవా నిన్ను
ఆశ్రయించుగాక అని చెప్పారే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? పనివారు బోయాజు పనిలో పని చేస్తున్నారు. పని చేసేవారు బోయాజు పనివారు చేసేవారు చూసి దేవుడు మీకు తోడై ఉండాలి అని చెప్పాడు. పనివారు చూసి పనివారు ఏం చెప్పారు? యజమాని చూసి దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. నీ నోటిలో ఉండాల్సిన మాట ఆశీర్వాదం ఉండాలి కానీ సణుగుడు గొనుగుడు శాపగ్రస్తమైన మాటలు ఉండకూడదు. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే ఇతరులను ఆశీర్వదించాలి. ఏం చేయాలి? ఇతరులు నువ్వు ఆశీర్వదించాలి. నీ బిడ్డలను ఆశీర్వదించాలి. నిన్ను నువ్వు ఆశీర్వదించుకోవాలి. అయ్యా నన్ను ఆశీర్వదించా స్తోత్రమయ్యా అని దేవుడి మీద పట్ల మనకి నమ్మకం కలిగి ఉండాలి. ఇతరులు ఇంటికి వెళ్ళినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, స్నేహితులు వచ్చినప్పుడు, నీ పక్కన ఉన్నప్పుడు నీ నోట్లో ఏముండాలి? బాగుంటావయ్యా, బాధపడమాకయ్యా, నీకు దేవుడు తోడుగా ఉంటాడయ్యా, నీ పని జరిగిద్ది అయ్యా. ఒక ఆశీర్వాదమైన మాట మీకు వస్తే మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. అర్థమవుతుందా? ఒకసారి సాక్ష్యం చెప్తానన్నారు. నేను ఎందుకు దీవించబడడం తెలుసా? ఇంతగా ఆశీర్వదిస్తాను. సేవకులు త్వరగా ఎందుకు దీవించబడతారు? వచ్చిన ప్రతి చేయబెట్టి బ్లెస్సింగ్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్. దీంట్లో ఒక రకం ఉంది. బ్లెస్సింగ్ పాత్రలు అయితే నీకు వస్తుంది, పాత్రలు కాకపోతే తిరిగి సేవకులకి తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి మీ నోట్లో ఏముండాలి? ఆశీర్వాదమైన మాట ఉండాలి. ఎప్పుడు ఇదే గోళ, ఏం పిల్లల దిక్కుమాల పిల్లల మాయా అగోడి కూడా కలవద్దు. నేను చెప్తున్నాను, రోజువారీ వాడే మాటలు అందరూ కాదు కానీ సహజంగా వాడే మాటలు. ఏం భర్త దిక్కుమాలుడు, నాకేదో తగలడ్డాడు, ఏం భార్య అని. అంటే మనుషులను బట్టి మనల్ని మనము తప్పించుకోకూడదు. పిల్లలను బట్టి మనము తప్పించకూడదు. నీ పరిస్థితిని బట్టి నువ్వు తప్పించకూడదు. నీ నోట్లో ఏముండాలి? ఆశీర్వాదం ఉండాలి. నీ బిడ్డల్ని ఆశీర్వదించాలి. పిల్లలను అందరూ చేస్తారు కానీ బిడ్డలు పొద్దున ఏం చేయాలి? చేపెట్టి అయ్యా నా బిడ్డని దీవించు, అయ్యా నా భర్తని దీవించు, నా భార్యని దీవించు, నాకు ఇచ్చిన ఆస్తి పాస్తుల్ని దీవించు, నా బండిని దీవించు. రేపు బండి మీద పట్టా ఎత్తా రాత్రి పూట. కొత్త పట్టా ఎత్తే ఒకరోజు ఎత్తుకుపోయి 3 వేలు కొనుక్కున్నాను. జీవితంలో పట్టా కూడా అనిపించింది. బ్యానర్ వేసుకుంటున్నాను. రోజు బ్యానర్ వేసినప్పుడు అయ్యా దుర్గారావు బండిని, ఏంటి మా ఊడి బండిని, బండికి ఆమె చూస్తున్నాడుగా, బండిని, ఆటోని, రాబోయే కార్లు కూడా. నా కారు రాలా. రోజు కారు కొంటావా, దుర్గారావు కొంటాడో జాంబో కొంటాడు, మొత్తం కారు కొన్నాడు ఎవరో ఒకటి. నా కోరిక బళ్ళు కార్లు పార్కింగ్ అవ్వాలి ఇక్కడ. చెప్పండి, ఆమె చెప్పండి. మీరు కాకపోతే నేను కొంటాం. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. బండి చూడ కారు ఇవ్వడా? నీకు అవసరం కూడా ఇస్తాడు తప్పకుండా. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం పలుకులు పలకండి. నీ స్థితి చండాలంగా ఉన్నా ఈ స్థితి దేవుడు మారుస్తాడు. ఈ రోజు బయటలో వెళ్తున్నా, ఒక రోజు కారులో వస్తాను. ఈ రోజున కొద్దిగా ముద్ర చీరలు కట్టుకున్నా, ఒక రోజు పట్టు చీరలు కట్టే స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఈ రోజు కొద్ది మంది ఉన్నాం, ఒక రోజు విస్తరింప చేస్తాడు అని ఆశీర్వాదమైన మాటలు పలుగాలే కానీ సణుగుడు గొనుగుడు ఉంటే ఆశీర్వాదం మనకి రాదు. ఇశ్రాయేలు ప్రజలు సణిగి కొనిగారు కాబట్టి అరణ్యంలో రాలిపోయారు. దేవుడి మేలు పొందుకుంటున్నారు. ఏం దేవుడా ఏం చేశాడో ఇదేంటో గొడుగుతున్నారు. అందుకే అరణ్యం ఏం చేయలేకపోయారు? రాలిపోయారు. దయచేసి చెప్తున్నాను, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ పిల్లల్ని, నీ భార్యని, నీ భర్తల్ని, తల్లిదండ్రుల్ని, ఇరుగు పొరుగు వారి, నీ ఫ్రెండ్స్ని, నీ స్నేహితులు, ఆఖరికి నువ్వు పని చేస్తున్న యజమాని కూడా ఆశీర్వదించాలి. నేను జాబ్కి వెళ్ళినప్పుడు మా ఎండి గారు శ్యామ్ సుందరం గారు అని పేరు, ప్రతిరోజు ప్రార్థన చేసి ప్రభువా మా యజమాని దీవించి ఆశీర్వదించు, అతని ఫ్యామిలీని. ఎందుకంటే జీతం తీసుకుంటున్నాను, కష్టపడుతున్నా, జీతం ఇస్తున్న యజమాని అతను బాగుంటేనే మేము బాగుంటాం, అతను బాగుంటే 10 మందికి ఉద్యోగం ఇస్తాడు. కాబట్టి అతన్ని ఆశీర్వదించయ్యా. వ్యాపారం చేసుకుంటున్నారా? ఈ వ్యాపారాన్ని ఆశీర్వదించు. నన్ను ఆశీర్వదిస్తే ఇంకొకరికి నేను ఉపయోగపడతానయ్యా, ఇంకో వ్యక్తిని పెట్టుకుంటానయ్యా, ఇంకో కుటుంబాన్ని పోషిస్తానయ్యా, నన్ను దీవించయ్యా అని చెప్పాలి. ఏంటో ఈ సణుగుడు గొడుగులు ఇంట్లో ఉంటే అది ఆశీర్వాదం మీకు రాదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదకరమైన మాట నీ నోట్లో ఉండాలి. పరిస్థితులు బాగాలేదు కానీ పరిస్థితి ఈ రోజు బాగోకపోయినా రేపు మనం తప్పకుండా బాగుంటాం. ఫస్ట్ పిల్లలుగా పుట్టినవాడి ఎదగడం ఎంత నిజమో నీ స్థితి మారడం కూడా అంతే నిజం. ఫస్ట్ పిల్లలుగా ఉన్నవాడు దినదినం వర్తిల్లి ఆ స్టేజ్కి ఎలా వచ్చారో ఈ స్టేజ్కి నువ్వు నేను ఎలా వచ్చామో అది నిజమైతే నీ దేవుడి స్థితిగతులు మార్చడం కూడా అంతే నిజం. నువ్వు ఆశీర్వదించబడతావు, ఆశీర్వాద కారణంగా ఉంటావు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పని పాటలు, మీ పిల్లల్ని, మీ ఆస్తి పాస్తులు ఉన్నవి రాబోయేవి కూడా దేవుడు ఆశీర్వదించి ఫలించి వర్తిల్లింప
చేయను గాక. చెప్పండి, మీరు ఎత్తి మీద చేయి పెట్టుకొని చెప్పండి. నేను ఆశీర్వదించబడిన వాడును, నేను ఆశీర్వదించబడిన దానను, ఆశీర్వాదకరంగా ఉంటాడు. నా స్థితిని తప్పకుండా దేవుడు మారుస్తాడు. దేవుడు చెప్పిన మాటకి నేను లోపడతాను, దేవుడు చెప్పిన వాక్యానికి నేను లోపడతాను, దాన్ని నేను సరి చేసుకుంటాను. ఆశీర్వాద కారకుగా, ఆశీర్వాద వారసుగా నేను ఉంటాను. ఈ ఆశీర్వాదం నా తలపైన ఉండును గాక. నీతి మంతుల తలపైకి ఆశీర్వాదం దిగి వస్తాయి, నీతి మంతుల శిరస్సు పైకి ఆశీర్వాదం దిగి వచ్చు. చెప్పండి, నీతి మంతుల తలపైకి ఆశీర్వాదం వచ్చును గాక. పైన నా కుటుంబం ఆశీర్వాదం వచ్చును గాక. సంఘముపై స్థాపన ఆశీర్వాదం వచ్చును గాక. ఆశీర్వదించబడిన నా పైన వేలబడి చేస్తున్న ప్రతి పాపము శాపగ్రస్తం కొట్టివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని అయిపోయింది. దేవుని కృపను కట్టేయమ్మ. దేవుని కృపను మనం ఆశీర్వదించబడిన వారం. ఎప్పుడైనా మనసు బాగాలేదా కట్టేయండి. మనసు బాగాలేదు ఒక మాట